ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజును అనుదినం కీర్తింతుము రారాజును ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు ఆద్యంతరహితుడు అదృశ్య రూపుడు ఆద్యంతరహితుడు అదృశ్య రూపుడు అమరుడయున్నవాడు మన దేవుడు అమరుడయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా సత్య స్వరూపి సర్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు సత్య స్వరూపి సర్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే మహిమాన్వితుడు మనకును తండ్రియే పరమందు ఆసీనుడు పూజారుడు పరమందు ఆసీనుడు పూజారుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవుల జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవుల జ్యోతిర్మయుడై భువియందు కృప చూపు కరుణా సంపన్నుడు భువియందు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. వాక్య పరీక్షలకు వెళ్ళే ముందుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య పఠనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వాక్య పఠనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రసన్న గారిని చదివి సంఘములకు వినిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ నుండి చదువుతున్నా. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుడు యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు
విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం వెళుచున్నాను. నేను మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళుచున్న స్థలము మార్గము మీకు తెలియనని చెప్తున్నాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, మీ మార్గములలో తెలియను ఆయనని అడుగగా, యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని చెప్పాడు. దేవుడి ఈ వాక్యం